హాస్పిటల్ బిల్ కట్టేశాం. నేను నా ఫ్రెండ్ బయలుదేరుతున్నాం. అమ్మ స్వాతి, ఒక్క క్షణం అలా కూర్చో అమ్మా. నేను కూర్చోడానికి రాలేదని మీకు తెలుసు. తెలుసు, మీరు బాబు కోసం వచ్చారని నాకు తెలుసు. తెలుసు కూడా ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? నా బాబు నాకు ఇచ్చేయండి. అమ్మా స్వాతి, ఎంతో ఔదార్యంతో నీ బిడ్డని జయంతి చేతిలో పెట్టావు. ఔదార్యంతో కాదు, జాలితో. ఔదార్యమో జాలు, కారణం ఏదైతే మీ మంచితనం వల్ల నా భార్య మళ్ళీ మామూలు మనిషి అయింది. మీ బిడ్డను తన బిడ్డ అనుకుని పట్టరాని ఆనందంతో మురిసిపోతోంది. అవును స్వాతి, నీ వల్లే ఒక నిండు ప్రాణం నిలబడింది. ఆ ప్రాణం రెపరెపలాడకుండా ఇంకొన్నాళ్ళు స్థిరంగా నిలబడాలంటే కొంచెం ఓపిక పట్టాలమ్మా. నీ బాబుని జయంతి దగ్గర ఇంకొన్నాళ్ళు. నో, వీల్లేదు. ఒక్కరోజు బాబు నా దగ్గర లేకపోతేనే పిచ్చెక్కినట్టయింది. ఇక బాబును వదిలిపెట్టి నేనుండలేను. స్వాతి గారు, మీరు చేసిన త్యాగానికి ఆజన్మాంతో మీకు రుణపడి ఉంటాను. కానీ ఇప్పటికిప్పుడు బాబు తన బిడ్డ కాదు అని నిజాన్ని చెప్తే జయంతి తట్టుకోలేదంటున్నారు డాక్టర్ గారు. అందుకని బాబుని ఇంకొన్నాళ్ళు జయంతి దగ్గరే. ఇంకొన్నాళ్ళ? ఎన్నాళ్ళు? రోజులా, వారాల, నెలల, సంవత్సరాల? ఏ ఆడదానికైనా బిడ్డ మీద మమకారం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. ఇవాళ చెప్పలేని నిజాన్ని ఇంకెప్పుడు చెప్తారు? ఎలా చెప్తారు? ఒకవేళ చెప్పలేకపోతే నేనేం కావాలి? స్వాతి, ఆ విషయాన్ని గురించి కూడా ఆలోచించాను. శారీరకంగా మామూలుగానే కనిపిస్తున్నా మానసికంగా జయంతి ఇంకా బలహీనంగానే ఉందమ్మా. ఇంకొన్ని రోజులు బాబుని తన దగ్గరే ఉంచితే పూర్తిగా కోలుకుంటుందమ్మా. ఎలాంటి షాకింగ్ న్యూస్ అయినా తట్టుకొని నిలబడగలుగుతుంది. అందుకే మిమ్మల్ని చేతులు జోడించి అర్థిస్తున్నాను. నా భార్య ప్రాణాలు కాపాడండి. చూడండి, మీరు మీ భార్య గురించి ఆలోచిస్తున్నారు. నేను నా గురించి, నా బిడ్డ గురించి ఆందోళన పడుతున్నాను. అంటే ఇంకా సేపట్లో నా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. నేను మా హాస్టల్కి వెళ్ళిపోవాలి. అంటే ఈ ఊళ్ళో మీకెవరూ లేరా? లేరు, నేనొక్కతానే. అయితే మీరేమీ అనుకోకపోతే మాతో చేయండి. ఆయాగానా? కాదు, ఓ మంచి స్నేహితురాలిగా, జయంతికి తోడుగా. అవును స్వాతి, అలా చేస్తే బాబు నీ కళ్ళ ముందే ఉంటాడు. జయంతి ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది. ఆ తర్వాత నిజం చెప్పేస్తే నీ ఇష్టం. నీ బాబుని తీసుకుని నువ్వు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చాము. కానీ ప్లీజ్ కాదనకండి. అక్కడ మీకేలోడు జరగనివ్వను. మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వను. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఒప్పుకో స్వాతి, దీపాన్ని వెలిగించిన నీ చేతులతోనే ఆ దీపం ఆరిపోకుండా కాపాడమ్మా. ప్లీజ్ కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, ఇదే పని. అయితే ఒప్పుకోండి ప్లీజ్. సరే. యాండి, మీరు చెప్పేది నిజమేనా? స్వాతి మనతో రావడానికి ఒప్పుకుందా? అవును జయంతి, బాబు తన దగ్గర బాగా అలవాటయ్యాడు కదా. నేను డాక్టర్ గారు చెప్పి ఇక్కడ చేస్తున్న ఉద్యోగం మానేసి ఆయాగా మనతో రావడానికి ఒప్పుకుంది. అమ్మయ్య, ఒక్కదాన్నే బాబుని ఎలా చూసుకోవాలని కంగారు పడ్డాను. ఇప్పుడు స్వాతి కూడా మనతో పాటు వస్తుందంటే ఇక నాకు ఎలాంటి దిగులు లేదండి. యాండి, స్వాతి అంటే నాకే కదండి, వీడికి కూడా బోలెడంత ఇష్టం. బిడ్డ కదా, అదే స్వాతి దగ్గర పాలు తాగిన బిడ్డ కదా అని.
అమ్మా ఏమైందమ్మా? కడుపులో భరించినంత నొప్పిగా ఉంది. అయ్యో పదమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అయ్యో ఓర్చుకోమ్మా డాక్టర్ ఉన్నారు. అయ్యో పూర్తిగా నెలను నిండుకున్నాను. ఈ నొప్పులేంటి? మాధవమ్మ కడుపులో నొప్పిగా ఉందమ్మా. బాధ భరించలేకపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్దామని. సుశీల పాపం దానికి కడుపు నొప్పిగా ఉందటండి. అందుకని అర్ధరాత్రి పూట మధ్యలో దరువని ఇలా ఏడుపులు మొదలు పెట్టాలా? ఒరే గోపాలం బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇలాంటప్పుడు కూడా ఎలాంటప్పుడైనా నా మాట అంటే మాటే. నీలు ఈ టైంలో నొప్పులంటే ఒక్కసారి వెళ్ళి చూడవురా. అమ్మా తనంతట తానే బతుకుతానందుగా ఎవరు వెళ్ళక్కర్లేదు. అది మన కన్న కూతురండి. అమ్మా అంటూ బాధను ఓర్చుకోలే కలుస్తుంటే ఇలాగా గుండెని రాయి చేసుకొని చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. మధు సత్యమ్మా తొందరగా పోదా. ఏం భయం లేదమ్మా, నేను వచ్చేసానుగా. కొంచెం ఓర్చుకోమ్మా. మధు వెళ్తున్నాగా. కొంచెం ఓర్చుకోమ్మా. అయ్యో నెలలు నిండుకుంటాను. ఈ నొప్పి ఏంటమ్మా? నాకు అదే కంగారుగా ఉంది. కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ నొప్పితో చచ్చిపోతాననిపిస్తుందమ్మా. అలాగే నీకేం కాదు, నీకేం కాదు. సత్యమ్మా త్వరగా పోలే. ఏం లేదు అయిపోయింది. బాగా నొప్పిగా ఉంది డాక్టర్. సిస్టర్ ఇంజెక్షన్ ఇవ్వండి మేడం. భరించలేకపోతున్నాను డాక్టర్. నొప్పి విపరీతంగా ఉంది. కొంచెం ఓపిక పట్టాలి, తగ్గిపోతుంది. ఓకే డోంట్ కొంచెం
వీళ్ళ మదర్ని లోపలికి రమ్మను. ఓకే మేడం. డాక్టర్ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఐఎమ్ సారీ, బ్లీడింగ్ ఎక్కువగా ఉంది. కడుపులో నొప్పికి ఇంజెక్షన్ ఇచ్చినా బాధను ఓర్చుకోలేకపోతుంది. ఇంకొంచెం సేపు ఇలాగే ఉంది, గర్భస్రావం జరగదు. అలా జరగడానికి వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు డాక్టర్. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డను బతికించండి డాక్టర్, బతికించండి. ఐ విల్ టెల్ యూ సిస్టర్. ఎస్ మేడం. నా బిడ్డకేమి కాదు కదూ, నా బిడ్డ బతుకుతుంది కదూ. మధు, నీకెంత కష్టం వచ్చిందే. పోతే పోని, ఆ పిండం వల్లేగా నీకిన్ని బాధలు. రూపం తెలియదు అయినా ఇది నా బిడ్డమ్మా, నా బిడ్డ. నేను నీ కడుపులో ఉన్నప్పుడు నీకే కనుక ఇలా జరిగితే పోతే పోని అనుకునేదానివమ్మా. మధు, నేను తప్పు చేస్తే ఏ పాప ఎరగని నా బిడ్డ ఎందుకు చచ్చిపోవాలమ్మా? చెప్పమ్మా, చెప్పు. మాధవమ్మ, ఏం కాదు, నీ బిడ్డకేం కాదు. సత్తమ్మా, ఏం కాదు కదూ, నా బిడ్డకేమి కాదు కదూ. ఇక లాభం లేదు సిస్టర్, మొత్తం ఇంజెక్షన్ రెడీ చేయి. ఓకే మేడం. ప్లీజ్ డాక్టర్, సేవ్ మై చైల్డ్ ప్లీజ్. బిడ్డని కాపాడండి డాక్టర్, కాపాడండి. ఏం పర్వాలేదు, కొద్ది కొద్దిగా కంట్రోల్ అవుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉంచండి. బిడ్డ ప్రాణానికి ఎలాగైనా తన బిడ్డను బతికించుకోవాలని విల్ పవరే తప్పకుండా బతికిస్తుంది. నర్స్, సత్యమ్మా, ఇవాళ నా బిడ్డ నాకు కొత్త పాఠాన్ని చెప్పింది. సక్రమమే కాని అక్రమమే కాని బిడ్డ బిడ్డే, తల్లి తల్లే. పేగుమడతల పొత్తిన మమకారంలో కడుపు తీపికి తేడానే ఉండదు, ఉండకూడదు అని. అమ్మగారు వచ్చేసారా? చిన్నబాబు ఎంత ముద్దొస్తున్నారో. ఏంటి గౌరీ ఇదంతా? మీకు తెలియదు బాబుగారు, ఎన్నాళ్ల తర్వాత సంతోషంగా బిడ్డను ఎత్తుకుని వస్తున్నారు. ఎంతమంది దిష్టి కళ్ళు పడ్డాయో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అన్ని రకాల దిష్టిలు పోవాలి. స్వాతి, అక్కడ నిలబడ్డావే, లోపలికి రా. గౌరీ, ఆయమ్మ పేరు స్వాతి. ఈ వాటి నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. ఆహా, స్వాతి, తను గౌరీ. పేరుకు పని మనిషి అయినా సొంత మనుషులు అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. రా. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. స్వాతి, నువ్వు ఇక్కడేం మొహమాట పడుకో. రా. జయంతి, ఆవిడ వస్తారు కానీ నువ్వు లోపలికెళ్ళి బాబుని పడుకోబెట్టు. కొత్త చోటు కదా, ఏడుస్తాడేమో. దగ్గరుండి చూసుకో.
స్వాతి ఉండగా నాకేంటి దిగులు కదా స్వాతి? బాబుని పడుకోబెట్టి నీకు ఇల్లంతా చూపిస్తాను, సరేనా? సరే. నా మాట మన్నించినందుకు చాలా థ్యాంక్స్ స్వాతి. నేనిక్కడ బంగారు పంజరంలో ఉన్నాననుకోకుండా ఫ్రీగా ఉండండి. పరిస్థితులు కొంచెం చక్కబడగానే మీ బాబుని మీ చేతుల్లో పెట్టే పూచినది. మరొక మాట, మిమ్మల్ని ఆయాగా పరిచయం చేయాల్సి వచ్చినందుకు రియలీ ఐఎమ్ సారీ. ఏ పేరుతో పిలిస్తేనే బాబు నా కళ్ళ ముందే ఉంటాడుగా. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. మీ సహృదయానికి. స్వాతమ్మ గారు రండి, తమరి గదిని చూపిస్తాను. ఏం కావాలన్నా గౌరీ అని పిలవండి చాలు, క్షణాల్లో వాలిపోతాను. అలాగే. జాగ్రత్తమ్మా, మెల్లగది. మధు, డాక్టర్ గారు రాసిచ్చిన మందులన్నీ టైంకి వేసుకో. జాగ్రత్త. అమ్మా, ఏం పర్వాలేదమ్మా, డాక్టర్ గారు ఏ ప్రమాదం లేదని చెప్పారుగా. సత్యమా, జాగ్రత్త. అలాగేనమ్మా. పదమ్మా. ఆగు. ఎంత ధైర్యమే నీకు? నేను వద్దంటే ఎందుకెళ్ళావు? ఆ మాట అంటేనే లెక్క లేకుండా పోయిందా? చూడండి, మీ మాట అంటే లెక్కలేక కాదు, కన్న బిడ్డ అల్లాడిపోతుంటే చూసి భరించలేక వెళ్ళాను. నేను చేసింది తప్పే అనుకుంటే మీ ఇష్టం, ఏ శిక్ష వేస్తారో వేయండి. కానీ ముందుగా ఒక మాట చెప్పండి, ఇంకా పూర్తిగా తన కడుపులో రూపుదిద్దుకొని ఆ పిండం ఎక్కడ కరిగిపోతుందోనని నా బిడ్డ రాత్రంతా దిగులు పడుతూనే ఉంది. మరి 25 ఏళ్లు పెంచుకున్న నా బిడ్డ నా కళ్ళ ముందే బాధతో గిలగిలలాడిపోతుంటే కన్న తల్లిగా నేనేం చెయ్యాలి? తోడుగా ఉండి ధైర్యం చెప్పాలా, చస్తే చావని వదిలేయాలా? చెప్పండి, నేను చేసింది తప్పా ఒప్పా? ఒరే గోపాలం, తండ్రిగా నువ్వు పరువు పోతుందని మాత్రమే ఆలోచిస్తున్నావు. తల్లిగా అది తన బిడ్డకి ఏమీ కాకూడదని నీ మాట కాదని వెళ్ళిందిరా. అది చేసింది తప్పే అయితే దాన్ని మాత్రమే కాదురా, మమ్మల్ని అందరినీ కొట్టరా, కొట్టు. వాడి సంగతి నాకు తెలిసే. పైకలా గంభీరంగా కనిపిస్తాడే కాని లోపలంతా డొల్ల, పిచ్చి సన్నాసి. వాడికి కూతుళ్ళంటే ఎంత ప్రేమో నాకు తెలీదు.